సరే, బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేదు అని యోగేంద్ర యాదవ్ చెప్తున్న లెక్కల్ని ఎంతవరకు మనం నమ్మొచ్చు? అంటే ఆయన అది ఆ అంచనా అది ఇప్పుడైతే రకరకాల పాసిబిలిటీస్ను లెక్కలేస్తున్నారు. ఒక పాసిబిలిటీ నెంబర్ 1, 2019 కన్నా ఎక్కువ సీట్లు వస్తాయి. ఇది మోడీ చెప్తున్న లెక్క. 370 బీజేపీకి, 400 అండ్ అబోవ్ ఎన్డీఏకు అని. ఈ లెక్క నెంబర్ 1 పాసిబిలిటీ. నెంబర్ 2 పాసిబిలిటీ 2019 రిటైన్ కావడం. నెంబర్ 3 పాసిబిలిటీ 2019 కన్నా తక్కువ రావడం, అంటే 300 లో పడిపోయి స్టిల్ 272 మ్యాజిక్ ఫిగర్ అందుకోవడం. నెంబర్ 4 పాసిబిలిటీ 272 కన్నా కిందికి పడిపోయి ఎన్డీఏతో మెజారిటీ నిలబెట్టుకోవడం. అంటే బీజేపీకి 250 వచ్చి మిత్రపక్షాలకు 25 వచ్చినా కూడా అధికారం ఉంటుంది. నెంబర్ 6 పాసిబిలిటీ ఏంటంటే బీజేపీ ఇంకా పడిపోయి ఇంకా కొత్త మిత్రపక్షాల మద్దతు ఉంటేనే అధికారంలోకి రావడం. అంటే ఇప్పుడున్న ఎన్డీఏ సరిపోదు, ఎన్డీఏలోకి వేరే పార్టీలను కూడా లాక్కోవాలి. ఇక లాస్ట్ పాసిబిలిటీ ఏంటంటే 200 కన్నా లో పడిపోయి ఉండడం. అందువల్ల అంటే 2004 సిచ్యువేషన్. 2004లో కాంగ్రెస్ కన్నా బీజేపీకే నాకు గుర్తున్నంత వరకు ఎక్కువ సీట్లు వచ్చినట్టున్నాయి. అది సబ్జెక్ట్ టు కరెక్షన్. బట్ ఏదైనా బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. సో ఇండియా షైనింగ్ క్యాంపెయిన్ ఉన్నా కూడా బీజేపీ షైన్ కాలే వాజ్పేయి నాయకత్వంలో. 77 పరిస్థితి ఇంకా పాసిబిలిటీ. అంటే బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం ఆ సీన్ అయితే లేదు. 1977 అయ్యేది అవకాశమే లేదు. 2004 అనే ప్రాబబిలిటీ వెరీ లో ప్రాబబిలిటీ. అవుతుందని నమ్మే వాళ్ళు ఉన్నారు, కానీ వెరీ లో ప్రాబబిలిటీ. హయ్యర్ ప్రాబబిలిటీ ఏంటంటే 2014, 2019 ఆ మధ్యలోనైనా ఉండాలి, లేదా 2014 కన్నా కూడా తగ్గి అధికారం మీద నిలుపుకోవాలి. ప్రాబబిలిటీ హయ్యెస్ట్గా ఉన్నది బలం తగ్గి వీకర్ మోడీ విల్ బి ద ప్రైమ్ మినిస్టర్, గతం కన్నా వీకర్ మోడీ అనేటువంటి ట్రెండే ఉంది. యోగేంద్ర యాదవ్ కూడా బీజేపీకి 200 లోపు వస్తాయని అంటలేడు. ఆయన అనేది కనీసం బీజేపీకి 70 సీట్లు తగ్గుతుందని. ఆ లెక్కన అరౌండ్ 230. ఇప్పుడు కేసీఆర్, రేవంత్ రెడ్డి 220 అంటున్నాడు, రాహుల్ గాంధీ 150 అంటున్నాడు, కానీ కేసీఆర్, రేవంత్ రెడ్డి అరౌండ్ 220 వస్తాయి. చాలా ప్రిడిక్షన్స్ అయితే బీజేపీ బాగా తగ్గుతుంది, అది 30 తగ్గుతుందా, 50 తగ్గుతుందా, 70 తగ్గుతాయో చూడాలి, కానీ తగ్గుతుంది అనే ప్రిడిక్షన్ ఎక్కువగా ఉంది.